హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 70mm సినిమా. ఈరోజు మన ఛానల్లో తెలుగులో బెస్ట్ సీరియల్ కిల్లర్స్ మూవీస్ గురించి సజెస్ట్ చేయబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, ఫస్ట్ మూవీ శేఖర్ సూరి డైరెక్షన్లో వచ్చిన ఏ ఫిలిం బై అరవింద్. ఒక సినిమా స్క్రిప్ట్లో రాసిన సంఘటనలు నిజ జీవితంలో జరిగితే, ఒక క్రూరమైన సైకో కిల్లర్ వల్ల నిజం జరిగితే ఆ ఊహ ఎంత భయంకరంగా ఉందో ఈ సినిమా అంతకంటే 10 రెట్లు థ్రిల్లింగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆ ఫామ్ హౌస్, ఆ అడవి అట్మాస్ఫియర్ చాలా వెంటాడుతుంది, మిమ్మల్ని చాలా భయపెట్టిస్తుంది. ఇక లిస్ట్లో రెండవ సినిమా ఆర్జీవి గారు డైరెక్షన్ చేసిన కౌన్, తెలుగులో అయితే ఎవరు. ఇది ఆర్జీవి గారు తీసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ థ్రిల్లర్. ఎందుకంటే సినిమా మొత్తం ఒకటే ఇంట్లో ఉంటుంది, కేవలం 3 క్యారెక్టర్లు, బయట మొత్తం వర్షం పడుతుంటుంది. ఆ ఇంటి లోపల జరిగే ఆ సస్పెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఊర్మిళ మటోండ్కర్ నటన మరియు మనోజ్ వాజ్పేయి మేనరిజమ్స్ సినిమా అయిపోయాక కూడా మిమ్మల్ని వెంటాడుతుంటాయి. అసలు కిల్లర్ ఎవరు అనే క్లైమాక్స్ ట్విస్ట్ అన్బిలీవబుల్. సినిమా చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. ఇది యూట్యూబ్లో ఉంది. ఇక లిస్ట్లో 3వ సినిమా రాక్షసుడు. ఇది ఒక తమిళ మూవీ రీమేక్ అయినా తెలుగులో కూడా అంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సినిమాలలో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక స్టోరీ అందరు చూసే ఉంటారు ఇప్పటి వరకు, చూడని వాళ్ళ కోసం చిన్నగా రివీల్ చేస్తా. హైదరాబాద్లోని స్కూల్లోని అమ్మాయిలని ఒక సైకో కిల్లర్ చంపుతుంటాడు. అది కూడా టార్గెట్ చేసి చంపుతుంటాడు. అసలు అమ్మాయిలని ఎందుకు చంపుతుండు, ఆ సైకో ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేది మిగతా స్టోరీ. ఇక ఈ సినిమాలో బెస్ట్ విషయానికి వస్తే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది చాలా భయపెడుతుంది మిమ్మల్ని, చాలా చిల్స్ వస్తాయి ఆ సినిమా చూసేటప్పుడు. ఖచ్చితంగా చూడండి. ఇక లిస్ట్లో 4వ సినిమా అమరావతి. రవిబాబు గారు డైరెక్షన్ చేసిన ది బెస్ట్ సినిమా. ఇది ఎలా చెప్పాలి, ఇప్పటివరకు ఇలాంటి సినిమా మన తెలుగులో రాలేదు, అంత బాగుంటుంది సినిమా. రవిబాబు గారు క్రియేటివ్ డైరెక్షన్కి నిదర్శనం అమరావతి మూవీ. స్టోరీలోకి వెళ్తే, సిటీలోని ప్రెగ్నెంట్ అమ్మాయిల్ని, ఆడవాళ్ళని టార్గెట్ చేసి ఒక వింత సైకో కిల్లర్. అసలు ఆ కిల్లర్ ఎవరు, ఆ కిల్లర్ మోటివ్ ఏంటి అనేది నెక్స్ట్ స్టోరీ. ఈ కిల్లర్ పాత్రను పోషించిన తారకరత్న గారు ఈ సినిమాని చాలా 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 వరకు నటించాడు. ఈ సినిమాలో అతని యాక్టింగ్ చూస్తుంటే, అరే ఇదివరకు మనం చూసిన తారకరత్న గారైనా అనిపిస్తుంది ఆ సినిమాలో. చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా. డార్క్ అండ్ గ్రిప్పింగ్ స్టోరీ ఇది. ఇక లిస్ట్లో 5వ సినిమా, చివరి సినిమా. ఇది కూడా మన రవిబాబు గారు తీసిందే, ఇంకొక జెమ్, అనసూయ. భూమిక గారు నటించిన ఈ మూవీ ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఒక సీరియల్ కిల్లర్ కోసం వెతకడం. ఈ సినిమాలో గులాబీ పూలు వాడటం, కిల్లర్ ఆపరేషన్ చేసే విధానం చాలా ఇంటెన్స్గా ఉంటుంది. రవిబాబు గారి యాక్టింగ్ మిమ్మల్ని భయపెడుతుంది. తెలుసు కదా, గులాబీ పువ్వు గోవింద్, అది ఈ సినిమాలోనే. సో ఇవి మన సీరియల్ కిల్లర్ మూవీస్. ఇందులో మీకు ఏ మూవీ ఎక్కువ ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.